Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్ నందున కారంచేడు మృతవీరుల రుద్ర క్షేత్రం వద్ద నాయుడు దుడ్డు భాస్కర్ రావు, లక్ష్మీ నరసయ్య తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1985లో కారంచేడు మాదికపల్లెలో ఉన్న మాదికలపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు భూస్వాములు దాడి చేసి పలువురిని అతి దారుణంగా హత్య చేశారు. ఆ సంఘటన జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సంఘటనలో దోషులకు శిక్షలు పడటానికి చాలా పోరాటం చేశాం. కత్తి పద్మారావు మరి కొంతమంది ప్రముఖ దళిత నేతలు చాలా కృషి చేశారు. 17వ తేదీన రుద్రక్షేత్రం వద్ద భారీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 1985 జూలై 17న కారంచేడు దారుణ కాండ జరిగి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ రోజుని పురస్కరించుకొని జ్ఞాపకం చేసుకుంటూ అగ్రవర్ణ భూస్వాములు, కమ్మ భూస్వాములు మాదిగపల్లిపై దాడి చేయటాన్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్న రోజు మరి చీరాల్లోనే పునరావాసం ఏర్పాటు చేసుకొని ఆ ఊరిని బహిష్కరించాం. మేము ఆ ఊరికి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదని మేము బహిష్కరించి మానవులుండగాడ ఉండాలని, మరి మా మనుషులుండగాడే ఉండాలని మేము నిర్ణయించుకొని మరి ఇక్కడ విజయనగర్ కాలనీ ఏర్పాటు చేసుకొని ఉండటం జరిగింది. మరి ఆ క్రమంలో ఈ విజయనగర్ కాలనీ ఏర్పడటానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఆ రోజు పేటకొక పూట అనే నినాదంతో ప్రతి ఇంటిలో గుప్పుడు బియ్యించి పోషించారు. ఆ పోషించబట్టు దళితులుగానే మేము బ్రతికాము. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న అగ్రకుల పార్టీలు అనేకమంది వచ్చి మీకు ఇస్తామంటే కుదరదు, మమ్మల్ని సంపూర్ణాలను అరెస్ట్ చేయండి, మమ్మల్ని సంపూర్ణాలను అరెస్ట్ చేసే వరకు మేము ప్రభుత్వం గారు ముట్టమని ఒక పంతంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో దీనికి నాయకత్వం వహించిన 1985 జూలై 17న కారంచేడులో ఉన్నటువంటి అగ్ర భూస్వాములు ఒక పథకం ప్రకారం దళితపల్లె మాదిగపల్లెపై పడి అతి దారుణంగా దాడి చేసి 6గురిని చంపిన సంఘటన. ఈ సంఘటన జరిగి నేటికి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రుద్రక్షేత్రం దగ్గర, ఈ కారంచేడు మృతవీరుల రుద్రక్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్మరణ సభ జరగడానికి ఈ గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరమీ కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 దశాబ్దాలు పూర్తవుతున్నటువంటి ఈ కారంచేడు ఘటన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు విస్తరించి
ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం జరిగినటువంటి జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ ఆవరణలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ ని గత 3 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను చీరాల శాసనసభ్యులు అభినందించారు. Line up, please. మీరు మాట్లాడదు బాయ్ పిక్నిక్ లో బాగా చేస్తారు మీరు ఎక్కువ మాట్లాడితే ఏం డిసిప్లిన్ ఉండాలా సీజన్ 1 కు విచ్చేసిన ప్రేక్షకులకు క్రీడాకారులకు ముందుగా సంతరావు చీరాల తరఫున ముందుగా మీ అందరికీ స్వాగత సుమాంజలి. ప్రతిష్ట తీసుకొని మన సోదరులు మన వాళ్ళు ఏదో ఒక గేమ్, ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో ఒకటి చీరాల్లో ఆడించడం, దాని ద్వారా మన చీరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఊరికే వదిలేస్తే ఏముండదు, ఆటగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మొన్నటికి మొన్న మన వాడరేవులో సైక్లింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది, యావత్ ప్రపంచం చూసింది. ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్లో కూడా తేడా వచ్చింది. అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మాకు ఓ పని చేసి పెట్టండి అన్న. సర్లేండి మేము కొద్దిగా బిజీగా ఉన్నాం, మాట్లాడతామని చెప్పి. అలాగే ఈపురపాలెం రవీంద్ర గారు ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం, వాళ్ళకి కూడా ఒక కొత్తదనం. ఇటువంటి ఇలా కూడా వేయచ్చా, ఇలా కూడా చేయొచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు. ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు జరగదు ఉంటారు. నార్మల్గా ఆడాలంటే కష్టం కదా. చాలా చక్కగా ఉంది, చాలా మంచి ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచే 3 రోజుల నుంచి మరి చాలా మంది ఆటగాళ్ళు ఆడెళ్ళిపోయి ఉంటారుగా, వీళ్ళిద్దరు ఫైనల్. బాపట్ల జిల్లా చీరాలలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జ చంద్రమౌళి 98వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, డాక్టర్లు సజ్జ రవీంద్రబాబు, సజ్జ హేమలతలు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రమౌళి నాగభూషణం నెత్తురుగా కోటమ్మకు పుత్రునిగా, నాగభూషణం నెత్తురుగా కోటమ్మకు పుత్రునిగా శ్రీ బోస శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. చేనేత నాయకులు మాచర మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. జ్యోతిర్మయి దేవంగ సంఘం చేనేత నాయకులు శ్రీ గోరక పరమేశ్వర గారిని వేదిక మీద మాజీ శాసనసభ్యులు 2 పర్యాయాల్లో శాసనసభకి ఎంపికైన గౌరవనీయులు వారు 98వ జయంతి సందర్భంగా
జోహార్ 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 బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని యలమరు గ్రామంలో దళితవాడలో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 2 కలవట్ల నిర్మాణాల పనులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ బి మారుతి శేషంబ తెలిపారు. వర్షాకాలం రాకపోకలకు దళిత కాలనీ వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ చొరవతో 15వ ఆర్థిక సంఘ నిధులు 4 లక్షల రూపాయలతో 2 కలవట్ల పనులు ఎంపీపీ నరేంద్ర కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్దంలో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమర సైనికుడు మహమ్మద్ హజీ బాషా కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా మెమోంటోలు అందించి సన్మానించడానికి కార్గిల్ ప్రాంతంలో ఉన్న 8 మౌంటైన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్మీ ప్రతినిధులు రావడం చాలా హర్షించదగిన విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట అధ్యకులు తాండా సాంబశివరావు అన్నారు. కార్గిల్ ప్రాంతం నుండి వచ్చిన మిలిటరీ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున చందోలు, బాపట్ల, నిజామాపట్నం, చెరుకుపల్లి, రేపల్లె అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి స్వాగతం పలికారు. ముందుగా స్వర్గీయ మహమ్మద్ హజీ బాషా చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులతోనూ మిలిటరీ అధికారులతోనూ మరియు మాజీ సైనికులతో కలిసి రాష్ట అధ్యకులు తాండా సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులు, జోహార్లు అర్పించి అమర సైనికుని ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం ये एक डीओ लेटर है जो भी कारगिल सेक्टर से हमको जहां पर भेजा है वहां से जीओसी ने साइन करके भेजा गया. ये भी श्रीमती सहीरा बानू मैडम को घोषित है. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఒక డివిజన్ మొత్తానికి ఒక పెద్ద ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా వీరి యొక్క ఖ్యాతిని అందరికీ నమస్కారం, అందరికీ జై హింద్. నా పేరు నాయక్ సుబేదార్ ఎం వెంకటరెడ్డి. మేము
8 నుండి కార్గిల్ సెక్టర్ నుండి ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేయడానికి పంపడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేము చాలా కొంతమందిని డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక్కొక్క చోటికి మన కార్గిల్ యుద్ధం 99 కార్గిల్ యుద్ధంలో ఎవరైతే చనిపోయినరో ఏ ఏరియాను బట్టి మన వాళ్ళను దీనికి పంపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బాపట్ల జిల్లా చందూరు గ్రామంలో నిజమైన ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, తృణప్రాయంగా దేశ రక్షణలో తన ప్రాణాలను బలిదానం చేసినటువంటి మన అమర సైనికుడు అయినటువంటి, మన ప్రాంతానికి మన జిల్లాకి చెందినటువంటి అమర సైనికుడు, అమర వీరుడు మరి మొహమ్మద్ హాజీ బాషా మరి వారి యొక్క చిత్రపటానికి ఈ రోజున మరి నివాళులు అర్పించుకోవటం, వారి యొక్క కుటుంబ సభ్యులని గౌరవించుకోవటం కోసం మరి ఆర్మీ తరఫున, ఇండియన్ ఆర్మీ తరఫున మరి ప్రతినిధులు మరి ఇక్కడికి రావటం చాలా సంతోషం. మన ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి ఇంత కార్గిల్ ఏదైతే శత్రు దేశం అంటే పాకిస్తాన్ తో యుద్ధం జరిగిందో ఆ దేశంలో మరి తన ప్రాణాలని మరి కోల్పోవటం చాలా బాధాకరం, చాలా గర్వకారణం కూడా. దేశం కోసం వెన్ను చూపకుండా తన ప్రాణాన్ని తెలుసు. ఏదైనా దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం ఆ దారిలో వెళ్ళాం. అలాంటిది ఒక దారిలో ఒక ఆయన చనిపోయారు అన్న తర్వాత చాలా మంది ఒక వెనకడిగేస్తారు. కానీ ఐ హావ్ టు రెస్పెక్ట్ దిస్ విలేజ్. దీంట్లో మా మామయ్య అమరులు అయిన తర్వాత ఎంతమంది ఆర్మీలోకి వెళ్ళారంటే హీ హాస్ బీన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ, హిస్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ, he was in army, he was third generation in the armed forces. So we draw inspiration from him. ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. గ్రామంలో ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఎవ్రీవన్ నోస్ హిస్ నేమ్. ఎలాగైతే అధ్యక్షులు వారు చెప్పారో ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, ఇంటింటికి రాజకీయాలు పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. వెనుకొండ పట్టణంలోని 27 వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుపరిపాలన లక్ష్యాలు, వాటి అమలు తీరు గురించి వివరించారు. ఇద్దరు బిడ్డలకు వచ్చింది. ఇంకా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తున్నాయి పెన్షన్ డబ్బులు? 4,000. సంతోషంగా ఉందా? నెల నెల ఇస్తున్నారా లేదా? ఉపయోగించుకుంటున్నావా దీన్ని? వెరీ గుడ్. సంతోషంగా ఉన్నావా? ఈసారి ఆన్లైన్ లో గత 4 సంవత్సరాల్లో కౌన్సిలర్ హేమలత పనులు అడిగినా పట్టించుకొని ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు తల్లికి వందనం పథకం వచ్చింది. ప్రతి బిడ్డకి చదువుకోవడానికి డబ్బులు వేశారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేకపోయారు. ఇంటింటికి మంచినీళ్ళ శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయలేకపోయారు. 1% కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి నారాయణ గారి సహకారంతో 210 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ప్రతి వార్డు, ప్రతి బజార్ కి మరి ట్యాపులు ఇచ్చి, ఇంటింటికి ట్యాపులు ఇచ్చి మంచినీటి శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రజలకు అందిస్తాము. రానున్న 2.5 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం. రానున్న 3 నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి. 2.5 సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి 2 years లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం. ఎన్నో సంవత్సరాల కళ, పేదల కళ, ఇంటింటికి మంచినీళ్ళు కావాలి, ప్రతిరోజు మంచినీళ్ళు కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము. మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక. 3 చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి మంచినీళ్ళు కూడా
అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సిఆర్డీఏ ప్రధానికే మంత్రి కాదని ఈ రాష్ట్రానికి కూడా ఆయన మంత్రిగా గుర్తించుకోవాలని హితవు పలికారు. గత 3 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కుటుంబ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. గత 3 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ దీక్ష చేస్తున్నా గానీ ప్రభుత్వం పట్టినట్టుగా వదిలేయటం అనేది చాలా బాధాకరం. మున్సిపల్ కార్మికులేమి వాళ్ళకేమి లక్షలు కావాలని గాని వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చమని గాని ఏమీ డిమాండ్ చేయట్లేదండి. వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ 36 ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం 13,000కే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దాంతో పాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలా మందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు. ఎంతో మందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరపున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి, ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వర్లకు కూడా అందిస్తున్నారు. ఇలాంటి నిరుపేదలకు అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవట్లేదు. దాంతో పాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్ తో కూడుకున్నదండి. ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని సరిచేయటం కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ రిస్క్ ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన ఓన్లీ ఒక్క సిఆర్డీఏకే మినిస్టర్ కాదండి, ఆయన ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అనేది ఒకటి గుర్తు పెట్టుకొని వీళ్ళ డిమాండ్స్ పైన తక్షణమే స్పందించి వీళ్ళ కోరికలు తీర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి రేపటి నుంచి ఆల్రెడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఈ సమ్మెలోకి దిగవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వితిన్ ఒక 2-3 రోజుల్లో గనక వాళ్ళు గనక ప్రభుత్వం గనక స్పందించకపోతే ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగటానికి రెడీగా ఉన్నారు. ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు గనక సమ్మెలోకి దిగితే గనక మున్సిపాలిటీలు ఏమవుతాయో, ప్రజలు ఎంత నష్టపోతారో మీరే ఒకసారి ఆలోచించండి. దయచేసి వీళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించి వాళ్ళకి ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. కారంపొడి మోడల్ హై స్కూల్లో హాస్టల్లోని విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుందంటూ బాలికల తల్లిదండ్రులు వార్డెన్ సౌరిబాయిని చితికివాదారు. హాస్టల్లో విద్యార్థులకు యూట్యూబ్ లో బూతుబొమ్మలు చూపిస్తుందని, బాలికలను బయటకు తీసుకురావడమే కాకుండా బయట వ్యక్తులను లోపలికి తీసుకురావడం తను చెప్పింది చేయాల్సిందేనని హాస్టల్లో ఉంటున్న బాలికలను బెదిరిస్తుంది. విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. వార్డెన్ సౌరిబాయి పిల్లలు స్నానం చేసేటప్పుడు ఫోటోలు తీయటం, నా మాట వినకపోతే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పట్ల అసభ్యకరంగా చెప్తారని బెదిరించడం జరుగుతుందని అన్నారు. మోడల్ స్కూల్లోని సాయంత్రం బయట విద్యార్థులను బయటకు పంపే సమయంలో కొంతమంది యువత బైకులపై చక్కర్లు కొడుతూ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప స్కూల్ ప్రిన్సిపల్ ను అధ్యాపకులు సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మోడల్ స్కూల్ పై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పండుగ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.